ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే కురుస్తున్నటువంటి వర్షాల ప్రభావంతో విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. మరోపక్క పిడుగులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షం కురిసేటువంటి సమయంలో చెట్ల కింద శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు భారీ హోర్డింగ్స్ వద్ద నిలబడవద్దని వాతావరణ శాఖ సూచించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తాత్రేయ అందిస్తారు. పడుతున్న భారీ వర్షాలకి ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయం అయిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అయితే ఇప్పటికే విశాఖపట్నంలో ఈ 2 రోజుల నుంచి కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికే మొత్తం 200.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ముఖ్యంగా చూసుకుంటే కొన్ని ప్రాంతాల్లో గోపాలపట్నం, పెందుర్తి ఈ ప్రాంతాల్లో 51 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే పరవాడ, పెద్దగంటాడ, గాజువాక ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే పూర్తిగా విద్యుత్ అంతరాయం, అలాగే రోడ్లపైకి పూర్తిగా నీళ్లు చేరుకొని మొత్తం కూడా ఒక వరద లాంటి ఇంట్లోకి చేరుకొని మొత్తం కూడా ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వర్షాలు రానున్న 24 గంటల వరకు ఈ వర్షాలు కొనసాగుతాయని, అలాగే ఇటు మన్యం జిల్లాలు, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో కూడా ఈ మాదిరిగానే వర్షాలు అయితే నమోదవుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మొత్తానికి చూసుకుంటే మొత్తం విశాఖపట్నం జిల్లా కాకుండా ఉత్తరాంధ్ర జిల్లా వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు అనేది నమోదవుతున్నాయి. గత 2 రోజుల నుంచి కూడా ఈ ఎడతెరపు లేని వర్షానికి ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఆఫీసులకు వెళ్ళేవారు కానీ, స్కూల్కి వెళ్ళే పిల్లలు కానీ అందరూ కూడా తెల్లవారుజాము నుంచి కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరోపక్క మత్స్యకారులు కూడా వేటకు వెళ్ళవద్దని, ఈ 2 రోజుల వరకు కూడా వేటకు వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అలాగే పూర్తిగా సహాయక చర్యలు కోసం ఇప్పటికే అధికారులు అన్నీ కూడా సన్నద్ధంగా ఉన్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇటు మన్యం జిల్లాలు తీసుకుంటే మన్యం జిల్లాల్లో కూడా పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఏదైతే సీజన్ రావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న పరిస్థితుల్లోని వర్షంకి పెద్ద ఎత్తున పర్యాటకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే అక్కడ ఉన్న మన్యం జిల్లాలో ఉన్న ప్రజలకి వైద్య శిబిరాలు కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది. అంటే అత్యవసరమైన సమయంలో ఈ వైద్య శిబిరాల కోసం వాళ్ళు దూరం ప్రయాణించలేరు కాబట్టి ఈ వైద్య శిబిరాల కోసం ప్రభుత్వం అక్కడే ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే ఈ ఘాటీ వైపు నుంచి మీదుగా ఎవరైతే మన్యం జిల్లాలు చేరుకుంటారో వాళ్ళు కూడా తీవ్ర ఇబ్బందులు తప్పట్లేదని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏదైనప్పటికీ ఈ 2 రోజులు కూడా ఈ వర్షాలు అనేది నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇటు విశాఖ, అటు అలాగే ఈ విజయనగరం, పెందుర్తి, అలాగే లేకపోతే మన్యం జిల్లాలు, ఈ శ్రీకాకుళం ఈ జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరుగుతుంది. ఇది కెమెరామ్యాన్ నారాయణతో జర్నలిస్ట్ దత్తాత్రేయ, మెగా 9 టీవీ, విశాఖపట్నం.